హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ అయితే నా డే రొటీన్ వ్లాగ్ మీతో అయితే షేర్ చేస్తున్నాను. సో ఇంక ఉదయాన్నే లేచి ఇంకా టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మా వారికి అయితే తెలుసు కదా, లంచ్ బాక్స్లో అయితే ఎప్పటి నుంచో జూన్ 1 నుంచి దానికైతే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇంక పిల్లలకేమో రేపు 11th నుంచి స్కూల్స్ అయితే వాళ్ళకు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఇంక మళ్ళీ బ్యాక్ టు రొటీన్ వ్లాగ్స్ అనమాట. మనకి ఎర్లీ మార్నింగ్ వ్లాగ్స్ అయితే ఇంకా రెగ్యులర్గా వస్తాయి. చాలామంది ఆ లంచ్ బాక్సెస్ రెసిపీస్ అయితే అడుగుతూనే ఉన్నారు. సో ఖచ్చితంగా షేర్ చేస్తానండి. ఇక మీదటంతా స్కూల్స్ ఓపెన్ అయిపోతే ఇంక ఖచ్చితంగా చేయాలి కదా. సో ఖచ్చితంగా షేర్ చేస్తాను. అయితే ఒక కామెంట్ వచ్చిందనమాట. భారతి ఆంటీ చేసే రెసిపీస్ చాలా బాగుంటాయమ్మా, ఆంటీకి చెప్పు, ఆ ఆంటీ రెసిపీస్ త్వరగా షేర్ చేయమని చెప్పు, నువ్వు మాకు అవే కట్టాలి అని చెప్పేసి వాళ్ళ పిల్లలు పెట్టారు, అదే చెప్పమని చెప్పారంట. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇదివరకు కూడా ఇలాంటి కామెంట్స్ చాలానే వచ్చేవి. సో నాకేంటి అంటే, మా ఇంట్లో మా పిల్లలతో పాటు మీ ఇంట్లో మీ పిల్లలు కూడా నా వంటల్ని ఏమంటారు, టేస్ట్ చేస్తారంటే నా చేత్తో నేను వండి పెట్టకపోయినా అట్లీస్ట్ రెసిపీ షేర్ చేయడం వల్ల సో టేస్ట్ చేస్తున్నారు కదా, నేనైతే చాలా హ్యాపీగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. పిల్లలకు కూడా నచ్చుతుంది అని, మెయిన్గా పిల్లలే కదండి, వాళ్ళకి నచ్చినవే కదా మనం చేసి పెట్టాలి. సో ఇక ముందు ఖచ్చితంగా మంచి మంచి రెసిపీస్ అయితే మీతో షేర్ చేస్తాను. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇడ్లీ పెట్టేశాను. ఇడ్లీ పిండి మొన్న మినపప్పుని కడిగి ఎండపెట్టి పౌడర్ పట్టించి దాంతో కలిపాను అనమాట ఇడ్లీ పిండిని. ఇంక ఇదేదో బాగుందండి. ఇంకొక 2 కేజీలు చేసి పెట్టేసుకుంటే మినపప్పుని మంచిగా కడిగేసి ఎండలో పెట్టేసి మిల్లుకి పట్టించి పెట్టేసుకుంటే ఎంచక్క ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీ రవ్వలో కలిపేసుకొని ఇడ్లీ పెట్టేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను నేను పప్పు నానబెట్టడం. సో అప్పుడు ఏంటి అంటే ఇంక డైరెక్ట్గా మినపప్పుని రవ్వలో కలిపేసుకొని ఉదయాన్నే ఇడ్లీ పెట్టేసుకోవచ్చు అనమాట. సేమ్ మనం ఎప్పుడు పెట్టుకునే ఇడ్లీలు ఎలా ఉంటాయో అలాగే వచ్చినాయి. సో ఇవాళ అలాగే పెట్టాను, కాకపోతే ముందు రోజు నేను వీడియో అయితే తీయలేదు. సో ఇవాళ రవ్వ ఇడ్లీ పెట్టేశాను అనమాట. ఆ తర్వాత ఇంకా పప్పు చేస్తున్నాను, మామిడికాయ పప్పు. కాకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను. ఇవాళ ఏంటి అంటే వేపుడు పప్పులాగా చేసేస్తున్నాను. ముందుగానే పోపు అయితే పెట్టేస్తున్నాను కుక్కర్లో, అంటే త్వరగా అయిపోద్ది కదా అని చెప్పి. కానీ ఇలా చేసినా కూడా చాలా బాగుంటుందండి. మీకు టైం ఉంది అంటే లాస్ట్లో నెయ్యితో కొంచెం పోపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. లేదు అనుకుంటే మామూలుగా ఆయిల్తో ముందే పోపు అయితే పెట్టేసుకున్నాను. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక 1/2 స్పూన్ ఆవాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ పోపంతా వేసేసి వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు వేసాను, మీడియం సైజ్వి. ఆ తర్వాత ఒక 2 టమాటాలు. చాలామంది మామిడికాయ పప్పులో టమాటా వేయరు, కానీ నేనైతే టమాటా కూడా వేస్తాను. ఏ పప్పులో అయినా సరే, తోటకూర పప్పు కానీ ఆఖరికి పాలకూర పప్పులో కూడా టమాటా వేసేదాన్ని, కాకపోతే వేయొద్దు అన్నారని అప్పటి నుంచి వేయట్లేదు. కానీ మామూలుగా అయితే ఏ పప్పులో అయినా సరే టమాటా అయితే వేస్తానన్నమాట. సో ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇంకా టమాటాలు, పచ్చిమిర్చి. ఇవాళ ఏంటి అంటే కారంతో కాకుండా పచ్చిమిర్చి కారంతో చేస్తున్నాను, అందుకే కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను. తర్వాత పప్పు వేసేసాను, పసుపు వేసాను. కారం అనేది జస్ట్ కలర్ కోసం కొంచెమే వేసాను, కానీ కారం అంతా అంటే స్పైసీ అంతా మనకి పచ్చిమిర్చి నుంచే వస్తుంది అనమాట. సో మామిడికాయ పప్పు అని మామిడికాయ వేయలేదేంటి భారతి అని అనుకోకండి, మామిడికాయ లాస్ట్లో వేస్తాను. ఎందుకంటే పులుపు తగిలితే పప్పు ఉడకదు కదా. సో అందుకని చెప్పేసి చింతపండు అయినా సరే, ఒకవేళ చింతపండు వేయాలి లేదా మామిడికాయ వేయాలి అంటే ఒక చిన్న గిన్నె పెట్టేసి ఆ గిన్నెలో మామిడికాయ ముక్కలు లేదంటే చింతపండు వేసేసి ఉడికిన తర్వాత దాంట్లో వేసేసి మెదిపేస్తే అయిపోద్ది. కాకపోతే నేను తురిమి పెట్టుకున్నాను అనమాట మామిడికాయ. సో అది ఉంది కాబట్టి నేను లాస్ట్లో వేసుకుందాంలే అని చెప్పి ఇంక ఇప్పుడు వేయలేదు. ఆ తర్వాత ఇంకా రైస్ వండేసాను, తర్వాత ఇడ్లీ పెట్టేశాను. పప్పు ఉడకడానికి ఇంకొక 3-4 విజిల్స్ రావాలి కాబట్టి ఈ లోపల గిన్నెలు అయితే కడుగుతున్నాను. ఏంటోనండి, ఎన్ని కడుగుతున్న సామాన్లు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఒకవైపు డిష్ వాషర్లో పెడుతున్నాను, ఇంకోవైపు ఇదిగోండి ఇలా పెద్ద పెద్ద గిన్నెలు ఏంటి అంటే ఎందుకులే చేత్తో కడిగేద్దాం అని చెప్పేసి ఇంకా అలా కడిగేస్తూ ఉంటాను అనమాట. అప్పటికి కడుగుతూనే ఉంటాను, వస్తూనే ఉంటాను. మెయిన్గా అవి టీ గిన్నెలు, పాల గిన్నెలు. అంటే ఇంకా నైటు పిల్లలకి పాలు కాస్తాను, ఆ తర్వాత ఇంకా మేము టీ పెట్టుకుంటాం. ఆ టీ గిన్నెలు కడిగేటప్పుడు మాత్రం చాలా చిరాకు వస్తుందండి. అప్పుడు మానేయాలనిపిస్తుంది టీ. కానీ ఉదయాన్నే లేవగానే టీ లేదు అంటే డే ఎలా స్టార్ట్ చేయాలి అనేది అర్థం కావట్లేదు అనమాట. సో అది అలవాటైపోయింది, టీతోనే డే స్టార్ట్ అవ్వాలి అని. అందుకే టీ పెడుతున్నాను నిజానికి. సో ఏం చేస్తాం, అలవాటైపోయింది, అలవాటుని తగ్గించుకోలేకపోతా ఉన్నాం.
సో ఇంక మొత్తానికి కొన్ని గిన్నెలు అయితే కడిగాను, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి మళ్ళీ కడుగుదాంలే అని చెప్పి ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది. సో ఇదిగోండి ఉప్పు వేసేసాను, అలాగే మామిడికాయ తురుము. మీకు అప్పుడు షేర్ చేశాను కదా, పచ్చి మామిడికాయని చాపర్లో వేసేసి అంటే కట్ చేసేసి పచ్చి మామిడికాయని స్కిన్ తీసేసి కట్ చేసేసి ఉప్పు పసుపు వేసి చాపర్లో మంచిగా చాప్ చేసేసుకొని దాన్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా చేసి పెట్టుకున్నాను. సో ఇలా పప్పు కానీ లేదా పులిహోర కానీ రసం కానీ చేపల పులుసులో కానీ ఇట్లా వేసుకోవాలి అన్నప్పుడు పచ్చి మామిడికాయ తురుము కానీ ఇంకా కొన్ని పచ్చి మామిడికాయలు కూడా ఉన్నాయి, అవి కూడా ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. సో ఇంకా అదైతే వేసేసి మరీ గట్టిగా ఉంది కదా పప్పు, అందుకని చెప్పి కొంచెం వాటర్ అయితే వేసాను. ఇంకా గరిటెతోనే కలిపెట్టేసాను అనమాట. అంటే మరీ పేస్ట్ లాగా కాకుండా ఇంకా అలా అంటే కొంచెం పప్పుగా ఉండేలా చేశాను అనమాట. సో ఇంక పప్పు అయితే అయిపోయింది, ఆమ్లెట్ వేసేసాను. ఇంకా పిల్లలకి వాళ్ళు తినేటప్పుడు వేద్దాంలే అని చెప్పేసి ఇంక మా వారి వరకే వేసాను అనమాట ఆమ్లెట్. సో ఇదిగోండి. అయితే నన్ను హ్యాండ్ బ్యాగ్స్ కాదు, స్కూల్ బ్యాగ్స్, లంచ్ బాక్సెస్ రివ్యూ చేయి భారతి అని చెప్పేసి చాలామంది అడిగారు. కాకపోతే ఏంటంటే స్కూల్ బ్యాగ్స్ పిల్లలకి ఆల్రెడీ ఉన్నాయండి, 6 months బ్యాకే తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అవి కొన్నాను అనుకోండి, అవి రిటర్న్ చేయనిరు, అమ్మ బాగున్నాయమ్మా మాకు కావాలి అంటారు. సో అందుకని ఇంకా స్కూల్ బ్యాగ్స్ అయితే కొనలేదు, కానీ లంచ్ బ్యాగ్స్ లంచ్ బాక్సెస్ అవైతే మాత్రం ఆర్డర్ పెట్టాను. సో అవైతే అంటే స్టీల్వి కొన్ని బిగుసుకుపోతున్నాయి. సో అందుకని వేరే సెట్ అయితే పెట్టాను, మా వారికి పిల్లలిద్దరికి చెరకు ఒక్కొక్క సెట్ పెట్టాను, గ్లాస్లో పెట్టాను అనమాట. సో స్టీల్ ఏంటి అంటే మూత తీయడానికి రావట్లేదంట, కొంచెం బిగుసుకుపోతున్నాయి. ఇంకోటి ఏంటి అంటే కట్ అయిపోతున్నాయి. సో అందుకని చెప్పేసి బాగున్నవి ఉంచి కట్ అయిపోయినవన్నీ కూడా తీసేసాను, ఇంకా అవి వాడకుండా పక్కన పెట్టేశాను. సో అవి వచ్చినప్పుడు షేర్ చేస్తానులేండి, అవేంటో చెప్తున్నాను కదా, అవసరమైనవి త్వరగా రావు. సో అవి ఇంకా రాలేదా, వచ్చినప్పుడు ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇంక ఇక్కడేమో బాక్స్ కట్టేస్తూ ఉన్నాను. ఇంకా మామిడికాయలు అండి వచ్చేస్తున్నాయండి, ఇంకా ఎవరైనా తినకపోతే త్వరగా తినేసేయండి. ఇంకొక 10 daysలో నాకు తెలిసి మామిడికాయలు అయిపోతాయి, లాస్ట్కి వచ్చేసాయి. అదేంటో అసలు ఈసారి అంత సాటిస్ఫాక్షనే లేదు నాకు, అంటే త్వరగా అయిపోయాయి, లేటుగా వచ్చాయి అనిపించింది నాకు మామిడి పళ్ళు. సో త్వరగా అయిపోతున్నాయి అన్నమాట. సో అందుకే మొన్న పోయి తెచ్చుకున్నాను, మళ్ళీ తెచ్చి ఇంకా మా ఆయనకి ఏంటో అసలు మా ఆయన కోసుకొని తినరు, నేను కోసి పెడితే తప్ప. సో అందుకని చెప్పేసి ఒక మామిడి పండు అయితే కట్ చేసి పెట్టేశాను. అప్పుడు వరకు అలా కూర్చొని ఇంకా తీరా స్నానం చేయి త్వరగా టైం అవుతుందంటే ఏదో ఒక పేపర్లు ఉన్నాయి, లేకపోతే అవి చూడడం ఇవి చూడడం అలాగే గడిపేస్తారండి. తీరా 1/2 hour ముందు త్వరగా రెడీ అయ్యి నాకు టిఫిన్ వద్దు, టైం లేదు, బాక్స్ పెట్టేసి అంటే ఇంకా నాకు వస్తుంది చూడండి కోపము, బాక్సులు ఎక్కడి నుంచి తీసుకురావాలి అనిపిస్తుంది. సరే అని చెప్పి ఇంకా అలా పెట్టేశాను. ప్రస్తుతానికైతే బాక్సులు ఉన్నాయి, పిల్లలకు కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయింది అంటే బాక్సులు ఉండవండి. స్నాక్ బాక్సులు అంటే ఎప్పటికెప్పుడు ఎవ్రీ ఇయర్ ఏవో ఒకటి కొంటూనే ఉంటాను కొత్త బాక్సులు, అయినా సరే అయిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే పగిలిపోతూ ఉంటాయి, నాకు ఎందుకో పగిలిపోయినవి గిన్నెలు వాడడం ఇష్టం ఉండదు, పక్కన పెట్టేస్తాను అవి. సో ఇంక అట్లా మొత్తానికైతే మా ఆయనకైతే బాక్స్ ఇచ్చేసి పంపించేశాను. ఇంకా మా వాళ్ళని కూడా లేపి ఫ్రెష్ అవ్వండి రా అని చెప్పాను అనమాట. సో ఇంక వాళ్ళైతే రెడీ అవుతూ ఉన్నారు. ఇంక ఈ లోపల కిచెన్ అంతా కూడా ఒకసారి మంచిగా నీట్గా కడిగేస్తూ ఉన్నాను. ఇదేంటి అంటే వీక్లీ రొటీన్ అనమాట. మండే ఏంటి అంటే ఇల్లంతా మాప్ పెట్టుకోవడం, కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవడం, వాష్రూమ్స్ అన్నీ కడగడం, ఇవి ఖచ్చితంగా అంటే డీప్ క్లీన్ లాగా అనుకోండి. మామూలుగా పూజ చేసుకునేటప్పుడు ఏంటి అంటే హాలు, వంటగది, ఆ పూజా మందిరం వరకు అట్లా క్లీన్ చేసుకుంటాను. బెడ్రూమ్స్ అయితే మాప్ ఏం పెట్టను. కానీ పూజ చేసినా చేయకపోయినా ప్రతి మండే అలాగే ప్రతి థర్స్డే ఈ 2 days ఖచ్చితంగా వారంలో ఒక 2 రోజులు మాత్రం ఇల్లంతా మాప్ పెట్టేసి గ్యాస్ అంతా కూడా మంచిగా కడిగేసి తర్వాత ఇంకా కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి చేత్తో కడగాల్సినవి, అవి కూడా కడగాలి. ఆ తర్వాత ఇంకా వాష్రూమ్స్ కూడా ఉంటాయి. సో ఇదేంటి అంటే మనం వీక్లీ రొటీన్ లాగా పెట్టేసుకున్నాము అనుకోండి, ఈరోజు ఈ పని చేయాలి అని చెప్పి. సో ఇల్లు కొంచెం నీట్గా ఉంటుంది. సో మంత్లీ ఒకసారి డస్టింగ్, తర్వాత వీక్లీ ఒకసారి బూజులు అలాంటివి ఏమైనా ఉంటే దులపడము, ఆ తర్వాత ఇలా ఇల్లు క్లీనింగ్ ఇలాంటివి. సో నేనైతే మాత్రం ఇంకా అట్లా పెట్టేసుకుంటాను అనమాట ఈ 2 days ఖచ్చితంగా. ఒకవేళ ఆ రోజు ఆ పని చేయలేదు అంటే ఏదో ఏంటి నేను ఇంత బద్ధకంగా తయారయ్యాను అని నాకు నేనే తిట్టేసుకుంటాను. మనకెవరు తిట్టాల్సిన అవసరం లేదు, మనకి మనం తిట్టుకుంటాం కదా. సో అయితే ఈ నాప్కిన్స్ ఇవేంటి అంటే ఇది ఉంటుంది కదండి, బ్యాంబూ స్టిక్తో చేసిన అవి నాప్కిన్స్ అనమాట. అవి చూడడానికి టిష్యూస్ లాగా ఉంటాయి, కానీ అవి మళ్ళీ రీయూజబుల్. సో అవైతే తెప్పించా, మీతో షేర్ చేయలేదు కదా, మర్చిపోయాను. సో అవేంటి అంటే అవి ఉన్నాయి, మనం అస్తమానం ఈ క్లాతులతో తుడుచుకోకుండా
అవేంటి అంటే తుడిచేసి వాష్ చేసుకొని ఎండబెట్టుకొని మళ్ళీ వాడుకోవచ్చు. సో ఈ ఏమంటారు, ఈ కౌంటర్ టాప్స్ ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి అవి బాగున్నాయి. చాలామందికి తెలిసే ఉంటుందిలేండి, నేనే లేట్గా అంటే నాకు ఆల్రెడీ తెలుసు, తెలియదని కాదు కానీ ఎందుకో ఆర్డర్ చేయలేదు. సరేలే అని మొన్న తెప్పించాను. 2 బండిల్స్ వచ్చాయి, 160 180 గుర్తులేదు. సో అవి ఉన్నాయన్నమాట. వాటితోటి ఇంక మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసాను. ఆ తర్వాత ఇంక ఇల్లంతా మాప్ పెట్టేస్తే ఒక పని అయిపోతుందండి ఇక్కడితోటి. అయితే ఆ చెప్పులు ఉన్నాయి కదా, సో చెప్పులు వాడుతున్నావు భారతి, ఎలా ఉన్నాయి అని అడుగుతూ ఉన్నారు. చెప్పులు అయితే మాత్రం బాగున్నాయండి, అంటే ఏదో గాల్లో తేలుతున్నట్టు ఉన్నాయన్నమాట. అంటే మనం ఎక్కువసేపు అంటే నాలాగా మెయిన్గా ఎక్కువగా వంటగదిలోనే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇవి యూజ్ అవుతాయి. కొంతమందికి ఏంటంటే ఇంట్లో చెప్పులు వేసుకోవడం ఇష్టం ఉండదు కదా, సో వాళ్ళు ఏంటి అంటే మ్యాట్లు వస్తాయండి. మనం ఎక్కువసేపు నించుంటే మ్యాట్ వేసుకొని నించోవచ్చు. అంటే చెప్పులు వేసుకోకూడదు అనుకున్న వాళ్ళు ఆ మ్యాట్లు అమ్ముతారు, మనకు ఆన్లైన్లో ఎక్కడైనా దొరికేస్తాయి. సో ఆ మ్యాట్స్ అయితే తెప్పించుకోండి. లేదు చెప్పులు వేసుకుంటాము అనుకుంటే ఇదిగోండి, ఇవైతే బాగానే ఉన్నాయి. మనం ఏం పూజ మందిరంలోకి వెళ్ళాం కదా, సో అందుకని చెప్పి ఇంకా మెయిన్గా నాకు కూడా అలవాటు లేదండి ఇంట్లో చెప్పులు వేసుకోవడం. కాకపోతే వంటగదిలో ఎక్కువసేపు నించున్నప్పుడు వీడియో తీసేటప్పుడు కాళ్ళ నొప్పులు, మడమల నొప్పులు చాలా ఎక్కువ వస్తున్నాయి. సో అందుకని చెప్పేసి ఇంకా వేసుకుంటున్నాను అనమాట. జస్ట్ వంటగదిలో మాత్రమే ఎక్కువ వేసుకుంటున్నాను చెప్పాలంటే. నాకైతే నచ్చాయండి చెప్పులు. సో ఎవరైనా కావాలి అనుకుంటే తీసుకోండి, ఏముంది మహా అయితే 500 600 అంతే కదా, ఒక పేరు ఉంటుంది, కాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి కదా. సో ఇంకా నేనైతే మాప్ పెట్టేశాను, ఇల్లంతా మాప్ పెట్టేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ తినేసాను అనమాట. సో మా వాళ్ళేమో లోపల కూర్చొని చెస్ ఆడుతూ ఉన్నారు. చెస్ ఆడుకుంటూ అమ్మ ఆకలి, ఏదైనా స్నాక్స్ ఉంటే పెట్టు అని. మామిడి పళ్ళు ఉన్నాయి తినొచ్చు కదరా అంటే, అమ్మ మామిడి పళ్ళు మాత్రం వద్దంటే వద్దు అని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ మామిడి పళ్ళు అవే స్నాక్స్ అవే పెడుతున్నాను, మ్యాంగో జ్యూసు లేకపోతే మ్యాంగో లస్సీ లేకపోతే మ్యాంగో కట్ చేసి ఇవ్వడం, వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఏదైనా చెయ్యమ్మా అంటే చెక్కలు చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా, బియ్యపిండి చెక్కలు. తర్వాత నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే ఉన్న బియ్యపిండి అంతా కూడా దోసపిండిలాగా కలిపేశాను. సో ఇంకా ఇందులో మినప్పప్పు కలిపానండి. మొన్న నేను దోశ ప్రీమిక్స్ పౌడర్స్ అన్నీ చూపించాను కదా, 3 కప్పులు బియ్యపిండి 1 కప్పు మినప్పిండి అలా కలిపి పెట్టాను కదా. అయితే అది దాంతోటి జంతికలు చాలా బాగా వస్తాయండి నిజానికి చెప్పాలంటే. మనం అవి దోశల్లా కూడా వేసుకోవచ్చు, జంతికల్లా కూడా వేసుకోవచ్చు. ఒక్క బియ్యపిండే కాదు, జొన్న పిండి, రాగి పిండి కూడా చేసి పెట్టాను కదా, సో అవన్నీ కూడా మనం జంతికల్లాగా వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇప్పుడు బియ్యపిండి జంతికలా వేస్తున్నాను. ఏం లేదు, బియ్యపిండి మనం ఆరబెట్టి అంటే కడిగి ఎండబెట్టి మిల్లుకి పట్టించి పెట్టుకుంటాము. అలాగే మినప్పప్పు కూడా మనం కడిగి మిల్లుకి పట్టించి పెట్టుకుంటాము. అంటే నానబెట్టకూడదండి. లాస్ట్ టైం చాలామంది అడిగారు పప్పుని నానబెట్టాలా అని. పప్పుని అస్సలు నానబెట్టకూడదు, కడిగి ఎండబెట్టాలన్నమాట అంతే. అది కూడా ఎందుకంటే మినప్పప్పు స్మెల్ వస్తుంది కాబట్టి. సో కడిగి ఎండబెట్టేసిన తర్వాత దాన్ని మిల్లుకి పట్టించేసి 3 కప్పులు బియ్యం పిండికి 3/4 కప్పు దాన్ని ఏమంటారు 3/4 కప్పు మినప్పిండి కలిపేసి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఎంచక్క దోశలు వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా జంతికలు కూడా చేసుకోవచ్చు. దాంట్లో నేను ఏంటి అంటే ఉప్పు, కారము, ఆ తర్వాత నువ్వులు ఉంటాయి కదా, సో నువ్వులు కొన్ని వేసాను. అలాగే మరుగుతూ ఉన్న ఆయిల్ ఒక 2 స్పూన్లు అయితే వేసానండి. ఇది ఒక 1/2 kg ఉంటుంది అనుకోండి. 1/2 kg పిండికి ఒక 2-3 స్పూన్స్ నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 స్పూన్ కారము, ఒక 2 స్పూన్లు మరుగుతూ ఉన్న ఆయిల్ అయినా వేయచ్చు, డాల్డా అయినా వేయచ్చు, నెయ్యి అయినా వేయచ్చు, బటర్ అయినా వేయచ్చు, మీ ఇష్టం ఏదైనా వేయచ్చు. నేనైతే ఆయిలే వేసుకున్నాను. ఆ తర్వాత ఇంక ఇలాగా అంటే కొంచెమే చేస్తున్నాను, ఎక్కువ చేయట్లేదు. పిండిని నేను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను వేస్ట్ చేయకుండా. ఎందుకంటే మళ్ళీ ఇది ఒకసారే కనుక ఎక్కువ క్వాంటిటీ చేసి పెట్టుకుంటే తలనొప్పి ఉండదండి. నేను మొన్న ఏం చేశానంటే కొంచెంగా చేశాను కదా, సో దానివల్ల వాటిని ఎక్కువ వాడబుద్ది అవ్వట్లేదు, అయిపోతుందేమో అన్నట్లుగా ఉంది. అందుకే నేను కొంచెమే చేస్తున్నాను జంతికలు కూడా. కావాలి అంటే మళ్ళీ చేసుకోవచ్చులే ఫ్రెష్గా అన్నట్లుగానా. సో ఇవి ఏం లేదు, జస్ట్ మనకు 1/2 గంట పడుతుంది పిండి కలపడం, జంతికల్లాగా ఇలా ఫ్రై చేసేయడం. 1/2 గంట కంటే ఎక్కువ టైం పట్టదు, అవి ఫ్రై అవ్వడానికే టైం పడుతుంది అంతే కదా. సో ఇదిగోండి, ఇంకా నూనె బాగా వేడిగా ఉండాలి. వేడిగా ఉన్న తర్వాత చక్రాలు అందులో వేసేసి ఇంక ఇలా కొంచెం మంటని తగ్గించి కాల్చుకోవాలన్నమాట. అయితే ఇవి చాలామంది ఈ జంతికల్ని అంటే చక్రాలు అంటారు, రౌండ్గా కూడా వేస్తారు. ఇదిగోండి ఇలాగా. కాకపోతే నాకేంటి అంటే జంతికల్లాగా కొంచెం మెలికలుగా వేసేస్తాను. ట్రై చేశాను, ఫస్ట్ వాయి పెద్దగా రాలేదు కానీ సెకండ్ వాయి చేసేటప్పుడు కొంచెం చక్రాల్లాగే వచ్చినాయి. మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఏదైనా వస్తుందండి, కానీ ఈ జంతికలకి చక్రాలకి షేప్ ఎలా ఉంటే ఏంటి టేస్ట్ కదా మనకు కావాలి.
ఈ మినపపిండి జంతికలు చాలా బాగుంటాయండి. నిజానికి ఎంత బాగుంటాయంటే శనగపిండితో చేసే జంతికల కంటే కూడా మినపపిండితో చేసే జంతికలు చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఉంటాయి. అలాగే సాఫ్ట్గా ఉంటాయి, గట్టిగా ఉండవు, క్రిస్పీగా ఉంటాయి, బాగుంటాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి అన్నమాట మినపపిండి జంతికలు. మాకేంటి అంటే అమ్మోళ్ళ ఇంటికాడ శనగపిండి పెద్దగా వేయరు, ఎక్కువ మినప్పప్పుతోనే చేస్తారు, అంటే మినప్పు పిండితోనే చేస్తారనమాట జంతికలు. వైజాగ్ సైడ్ మాత్రం శనగపిండితోనే చేస్తారు. నేను అంటే ఇది కూడా తెలిసి ఉండొచ్చు, వైజాగ్లో ఉన్న వాళ్ళకి తెలియదని చెప్పను కానీ అంటే నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా శనగపిండితోనే చేసేవాళ్ళు. నేను అప్పుడు చెప్పాను అనమాట, ఇలా మినప్పిండితో కూడా చేయండి చాలా బాగుంటాయి అని అని చెప్పి అప్పుడు అలా ఒక చిన్న టిప్ లాగా ఇచ్చాను. వాళ్ళకు కూడా అప్పుడు బాగా నచ్చాయి అనమాట. మీ జంతికలు చాలా బాగున్నాయి, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయి అంటే అదే రీజను, మినప్పిండి వేస్తేనే బాగుంటాయి. ఇదిగోండి ఇంకా జంతికలు అయితే ఇవి. సో కొన్ని అయితే పిల్లలకి ఇచ్చేసి మిగతావన్నీ కూడా భద్రంగా దాచాను, ఎందుకంటే ఇవి చేస్తే సరిపోదు, గాలిపోయాయి అంటే మెత్తబడిపోతాయి కదా. సో ఇంకవైతే పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత మా ఆయన 4 అలా ఇంటికైతే వచ్చేసారు. ఇంకా మూవీకి అయితే వెళ్తున్నాము. అయితే పాపం మా ఆయన పెట్టుకోక 5-6 మంత్స్ నుంచి అనుకుంటున్నారండి, డైలీ వేర్వి చెప్పులు తీసుకోవాలి అని చెప్పి. సో పాపం నేనుండి పెట్టుకోసీను, ఆర్డర్ పెట్టుకోవచ్చు కదా, ఎందుకు అలాగా. ఆఖరికి మొన్న కూడా నేను మా అమ్మతో షాపింగ్కి వెళ్ళినప్పుడు కొంటాను అని చెప్పేసి వీడియో కాల్ చేస్తే కూడా నాకు వద్దు అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. నేను మళ్ళీ వెళ్ళి పిల్లలకి అదే బ్లాక్ షూ లేదు, సో అది తీసుకోవాలి, అప్పుడు తీసుకుంటానులే అన్నారు కానీ తీసుకోలేదన్నమాట. సరే అని చెప్పి ఫైనల్గా ఆర్డర్ పెట్టుకున్నారు. తీరా ఆర్డర్ పెట్టుకున్నాక ఏమైందంటే సైజ్ పెద్దది వచ్చేసింది. అంటే 8 పెట్టుకున్నారు, సరిపోద్ది అనుకున్నారు కానీ కొంచెం మా ఆయన కాళ్ళకి ఏంటంటే పెద్దవి అయ్యాయి. అయితే సైజ్ ఎక్స్చేంజ్ పెట్టుకోవచ్చు కదా, ఒకసారి నువ్వు వేసుకోరా లక్కీ అంటే లక్కీ వేసుకున్నాడు. లక్కీ వేసుకుంటే ఏమైంది, వాడికి సరిపోయింది. లాస్ట్ ఇయర్ మా ఆయన ఈక్వల్గా ఉండాలి, అంటే మా వారి కాళ్ళు లక్కీకి ఈ ఇద్దరికి సేమ్ సైజు ఉండింది 7-7. సో ఇంక ఇప్పుడేమో లక్కీకి 8 అయిపోయింది. సో మా ఆయన మాత్రం 7 అలాగే ఉంటుంది సైజు. మా పెద్దోడికి ఏమో ఇప్పుడు సైజ్ 8 అయిందనమాట. సో నువ్వు వేసుకోరా ఒకసారి అంటే వాడికి కరెక్ట్గా సరిపోయాయి. ఇంక పాపం మా ఆయన మళ్ళీ సరే నువ్వు ఉంచేసుకోలేరా, నేను మళ్ళీ కొనుక్కుంటానులే అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎందుకు సీను, వాడికి ఉన్నాయి కదా అంటే వాడికి బాగున్నాయిలే ఉంచేసేయి అని చెప్పేసి ఇంకా అలా. వాడేమో లేదు డాడీ ఒకసారి నువ్వు వేసుకొని చూడు డాడీ అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ డాడీకి ఇస్తే లేదు నాకంటే నీకే బాగున్నాయి నువ్వే ఉంచుకోలేరా అని చెప్పేసి కొడుకుకి అయితే ఇచ్చేసారనమాట. అంతే కదా, పిల్లలకి ఏదైనా నచ్చింది అంటే వాళ్ళకి బాగుంది అందంగా ఉంది అంటే మనకి లేకపోయినా పర్వాలేదులే అన్న ఒక సాక్రిఫైస్ చేసేస్తాం. సాక్రిఫైస్ కూడా కాదు, అది చాలా ఇష్టంగా. నాకు కూడా ఎందుకో నచ్చింది లక్కీ వేసుకుంటే, సరేలే వాడికి ఉన్నా కూడా సరే ఉంచేయలే అని చెప్పేసి ఇంకా నేను కూడా ఇంకా ఏమీ అనలేదు. ఇంకోటి ఏంటి అంటే పాపం మొన్నే జూడియోలో మా ఆయన 2 టీషర్ట్స్ కొనుక్కున్నారు. అప్పుడు మీతో వీడియో కూడా షేర్ చేశాను కదా. సో జీన్ కూడా వీడికి సరిపోయింది, అలాగే టీషర్ట్స్ కూడా వీడికే సరిపోయాయి. అందుకని పాపం టీషర్ట్స్ కూడా వాడికే ఇచ్చేసారనమాట, నువ్వే వేసుకోలే అని చెప్పేసి. ఇంకంటే వీడికి ఏమవుతున్నాయంటే ఎదుగుతున్నాడు కదా, వాడి బట్టలు పొట్టయిపోతున్నాయి వాడికి. అంటే అలాగే ఉన్నాడు కానీ హైట్ వస్తున్నాడు. సో దానివల్ల ఏంటి అంటే బట్టలు పుట్టయిపోతున్నాయి, ప్యాంట్లు అవన్నీ పట్టేస్తున్నాయి. అందుకని చెప్పి ఇంకా వాళ్ళ డాడీ బట్టలన్నీ జాతీయం చేసాడనమాట. వాడు టీషర్ట్స్ మెయిన్గా, షర్ట్స్ కాదు కానీ టీషర్ట్స్ అనమాట. టీషర్ట్స్, జీన్స్, మా ఆయన జీన్స్ కొంచెం తక్కువే ఉన్నాయి కానీ వేసుకోరు. సో అవన్నీ వేస్ట్ అయిపోకుండా ఇంకా లక్కీ అయితే తీసేసుకున్నాడు జీన్స్ మాత్రం. సో ఇంక మొత్తానికి అలా మా వారు అన్నీ కూడా ఇప్పుడు లక్కీ వేసుకునే ఇదికి వచ్చాడనమాట. నేను అలా అంటుంటే మా ఆయన తిడుతున్నారు, ఎందుకలా అంటున్నావు, ఎందుకలా దిష్టి పెడుతున్నావు అని చెప్పి. జస్ట్ అలా సరదాగా వాడికి కూడా ఒకటి గుర్తుంటుంది కదా రేపు చూసుకుంటే, అందుకని. ఆ తర్వాత ఇంకా అందరం రెడీ అయ్యి సినిమాకి అయితే వెళ్తున్నామండి. హ్యాండ్ బ్యాగ్లో అయితే ఈ 2 ఉంచుకున్నాను. ఈ రెండిట్లో ఇప్పుడు ఏది పట్టుకెళ్ళాలా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాను అనమాట, ఏది బాగుంది, ఏది తీసుకెళ్దాం అని చెప్పేసి. సో ఇంకా ఇది బాగుంది అన్నారు, వైట్ది బాగుంది అని అంటే క్యూట్గా చిన్నగా ఉంది కదా అని చెప్పి సో ఇంకా అది పట్టుకున్నాను అనమాట. ఇంకా మూవీ తెలుసు కదా పెద్ది, ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న మూవీ పెద్ది. సో సినిమా ఎలా ఉందండి అంటే చాలామంది చూసే ఉంటారు ఈ పాటికి, ఎందుకంటే ఒక 4-5 డేస్ అయిపోయింది కదా మూవీ వచ్చి కూడా. జనాలు చూడండి ఎలా ఉన్నారో, అసలు ఎంత రష్గా ఉందంటే అంత రష్గా ఉంది. కాకపోతే ఇంకో మా బ్యాడ్ లక్ ఏంటో తెలుసా, లోపలికి వెళ్ళిన తర్వాత ఏసీ వేయలేదండి. నేను షాకు, అంటే ఏసీ వేయలేదంటే ఏదో ఉందంటే ఉంది, చల్లగా ఉంది అంతే. అయినా సరే జనాలు ఎవ్వరు కూడా ఏమీ మాట్లాడలేదు, మూవీని చాలా సీరియస్గా ఎంజాయ్ చేశారు. అంటే అంత మామూలుగా అయితే ఏసీ లేదు అంటే గొడవ చేస్తారు కదా,
కానీ ఎవ్వరేం గొడవ చేయకుండా కామ్గా మూవీ అంతా 3 అవర్స్ పాటు అలాగే కూర్చొని చూశారు. నిజంగానే సినిమా చాలా బాగుంది, బాగా నచ్చింది. ఇంకా తర్వాత బయటకు వచ్చేసాము. ఏసీ లేదని చెప్పి బయటకు వచ్చిన తర్వాత అర్థమైందనమాట, ఏంటి సీను ఇంత గాలి లేదు అని చెప్పేసి. అదే వైజాగ్లో మా ఆయన కంపేర్ చేస్తూ ఉన్నారు, అదే వైజాగ్లో కనుక ఇలా అయితే గొడవ గొడవ చేసేస్తారు అని చెప్పేసి. సో ఇంక అంతే, ఈ థియేటర్ అక్కడే దొరికే టికెట్లు. సో ఇంకా మొత్తానికి సినిమా చూసేసి ఆ తర్వాత బయటకు వచ్చి ఇంకా టిఫిన్ అయితే తిన్నాం అనమాట. ఇంక నేనైతే ఆనియన్ దోశ తీసుకున్నాను, పిల్లలు మాత్రం పరోటా తీసుకున్నారు. ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు పరోటా చేయమని, కాకపోతే నాకు కుదరట్లేదు. సో ఫైనల్గా వాళ్ళు ఇంకా బయటే తినేశారు. ఇంకా నేను మా ఆయన ఆనియన్ దోశ తినేసి ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. సో అదండి ఇంక ఇవాల్టి వ్లాగు. ఎలా అనిపించింది? సో వ్లాగ్ ఎలా అనిపించింది, రెసిపీ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.